ఏం చేసేవాడంట? పస్కా అనేటువంటి పులియని రొట్టెల పండుగను ఆచరించేవాళ్ళంట. ఈ దినం మనం కూడా చూస్తే మరి ప్రతి వారం కూడా క్రమం చెప్పుకోకుండా దేవుని దగ్గరికి వస్తూ ఆదివారం ఆరాధన చూసుకుని ఎవరి కాలం వెళ్ళిపోతున్నాం. ఈ రోజు మొదటి వారం ఎందుకు కూడుకున్నాము, ఎందుకు కూర్చున్నాము, ఎందుకు వాక్యం వింటున్నాం, ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే పస్కా అనేటువంటి పులియని రొట్టెల పండుగ ఎక్కడి నుండి వస్తుందంటే ఆది నుండి, అంటే పాత నిబంధన గ్రంథం నుండి ప్రభు దగ్గరికి కూడా వచ్చింది కనుక ప్రభు అయినటువంటి యేసు ఏం చేశాడు? ఈ లోక సువార్త 22 మొదట్లో తెలియజేశాడు. అలాగే ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే మనకు అక్కడ కొన్ని మాటలు కనబడతాయి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చినని అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పిన ప్రభు అయినటువంటి యేసు ఇక్కడ ఆయన శిష్యులైన వారితో మాట్లాడుతున్నాడు. పస్కా అనేటువంటి పులియని రొట్టెల పండుగను ఆచరించడానికి ఆయన సమస్తం సమకూర్చి జరిగించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇంకా 2 దినములకు మీతో కలిసి ఉండేటువంటి ఏం చేయబోతున్నారు? నన్ను సిలువ వేయబోతున్నారు అని చెప్పేసి ఆయన శిష్యులైన వారికి ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తూ ఎందుకు ఈ క్రమాన్ని చేస్తున్నాడు అంటే ఈ క్రమం ఈనాటిది కాదు. మన మధ్యలో ఉన్నటువంటి పౌల్ గారు నేను కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడుతూ ఉంటే నేను ఒకసారి స్థలం కొనాల్సి వచ్చింది. స్థలం కొనడానికి, దేవుని స్థలం కొనడానికి ఇలా సంఘటన నేను చెప్పేసి పౌల్ గారితో ఆ విషయాలు తెలియజేసినప్పుడు ఆయన కాగితాలు పెట్టండి ఒకసారి చూద్దామన్నారు. కాగితాలు పెట్టుకెళ్తే ఆ కాగితాలు చూసినప్పుడు కాగితాలన్నీ పరిశీలిస్తే ఆ కాగితాల్లో ఉండవలసిన కాగితం ఇంకొకటి లేదు. అని 4 కాగితాలు అనుకోండి, 3 ఒకటి లేదు. అయితే ఇంకోటి ఏది అని అడిగేది. అది లేదండి అంటే అది లేకపోతే ఎలా కుదురుద్ది? లింక్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఒకరికి మనం ఇంకొకరితో రాయించుకునేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మనకి తప్పకుండా వారు రాయించుకున్నాయని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మనం దగ్గర నుండి ఇంకొకరు రాసుకున్నప్పుడు అవి కూడా ఏం చేయాలి? హ్యాండ్ ఓవర్ చేయాలి. వీటిని ఏమంటారంటే లింక్ డాక్యుమెంట్ అంటారు. అని మధ్యలో ఏది కాకపోయినా కానీ దీనికి దానికి ఏమవుతుందో